మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళైతే ఓకే, బట్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న వాళ్ళకి సంగతి ఏంటి? ఒకసారి ఈవినింగ్ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. ఎందుకంటే ఈవినింగ్ సాయంత్రం భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇంకో గంట పాటు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైందని చెప్పుకోవాలి. సాయంత్రం 7 గంటల వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇటు హైదరాబాద్తో సహా కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ అలర్ట్ని జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాలో తదుపరి 2 నుంచి 3 గంటలు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తూనే ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న రాత్రి చూసాం భారీ వర్షాలకు ఇటు వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఒక విధంగా చెప్పాలంటే వాగులు వంకలే కాదు, కాలువలు ఎక్కడ చూసినా నీటితో నిండిపోయిన పరిస్థితి. భారీ వర్షాలతో వరదలతో ఇటు హైదరాబాద్ ఒక్కసారిగా షాక్ గురైంది రాత్రి. ఇప్పుడు హైదరాబాద్కి మరి ఇంకొకసారి వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్లో భారీ వర్షం పడే అవకాశం ఉందంటోంది భారత వాతావరణ శాఖ. మరో గంటలో నగర వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందంటోంది. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. వర్షం తగ్గాకే బయటికి రావాలంటున్నారు అధికారులు. నిన్నటి వర్షానికి ఇంకా తేరుకోలేదు పలు ప్రాంతాలు. మరోసారి భారీ వర్ష సూచనతో అప్రమత్తమైంది జిహెచ్ఎంసీ, అలాగే డిఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కుషాయిగూడ, సైనిక్పురి, ఎస్ఆర్ నగర్, బల్కంపేటలో భారీ వర్షం పడుతోంది. ఇక చంద్రాయణగుట్ట, ఫలక్నామాలో కూడా దాంతోపాటు బండగూడలో కూడా భారీ వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.